ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని 25వ శ్లోకం యొక్క భావమును తెలుసుకుంటాము. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఈ శ్లోకము యొక్క భావం ఏమనగా, కొందరు ఆత్మచేత ధ్యానయోగం ద్వారాను తమలోనే చూస్తారు. మరికొందరు సాంఖ్యము లేదా జ్ఞానయోగం ద్వారాను, ఇంకా కొందరు కర్మయోగం ద్వారా ఆత్మను దర్శిస్తారు. ఈ శ్లోకములో ఆత్మజ్ఞానము పొందడానికి గల మార్గాలను గురించి చెప్పడం జరుగుతున్నది. అనగా ధ్యానయోగము, జ్ఞానయోగము, నిష్కామ కర్మయోగముల ద్వారా మనము ఆత్మను తెలుసుకొనవచ్చును. ప్రకృతిలోని పదార్థపు పొరలను తొలగించి ఆత్మ స్వభావమును తెలుసుకొనడమే ఆధ్యాత్మిక సాధన. పూర్వఋషులు సామాన్య మానవులు కారు. వారు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. వారు ఎంతో సాధన చేసిన తర్వాత ఈ మార్గాలను కనుగొనడం జరిగినది. దీనిలో ఎక్కువ తక్కువలు లేవు. ఎవరు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిని బట్టి వారు సాధనలు చేస్తూ ఉంటారు. అనగా రోగిని బట్టి మందు డాక్టర్ ఇచ్చినట్లుగా ఎవరికి సరిపోయే సాధనలను వారు ఆచరించవలసి ఉంటుంది. ఆత్మ అనేది ఆబ్జెక్ట్ కాదు, ఇది సబ్జెక్టు. అనగా ఆత్మ ద్వారానే తెలుసుకొనవలసి ఉంటుంది. దీనికి ధ్యాన మార్గము బాగుగా ఉపయోగపడుతుంది. ధ్యానము అనగా ధి ప్లస్ ఆనము. ధి అనగా బుద్ధి, ఆనము అనగా దీర్ఘమైనటువంటి నిశ్వాస. అనగా మనము జ్ఞానముతో లేదా బుద్ధితో కలిగినటువంటి శ్వాసను గురించి తెలుసుకుంటే అది ధ్యాన మార్గం అవుతుంది. అప్పుడు మనము ఆత్మను తెలుసుకునేదానికి సులభంగా వీలవుతుంది. నిజానికి ఆలోచిస్తే మనస్సు, బుద్ధి, సాధకుడు, సాధ్యము అనేటివి అన్నీ ఒకే దాని గురించి తెలియజేస్తాయి. సత్వము, రజోగుణము కలిసి మిశ్రమంగా ఉన్న మానవులు శాస్త్రాధ్యయనం ద్వారాను, జ్ఞాన మార్గం ద్వారాను ఆత్మను తెలుసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా రాజసికులు అనగా రజోగుణము ప్రధానంగా గలవారు యజ్ఞభావనతో కూడినటువంటి నిష్కామ కర్మయోగం ద్వారా ఆత్మను తెలుసుకుంటారు. అనగా దీనిలో చెప్పబడుతున్నది ఏమంటే, సాత్వికులు ధ్యానయోగం ద్వారాను, రాజసికులు నిష్కామ కర్మయోగం ద్వారాను, ఈ రెండు లక్షణాలు మిశ్రమంగా ఉన్నవారు అనగా సాత్వికము మరియు రాజసికము మిశ్రమంగా ఉన్నవారు జ్ఞానయోగం ద్వారాను ఈ ఆత్మని గురించి తెలుసుకుంటారు. ఇక్కడ ఈ శ్లోకంలో సాత్వికులు మరియు రాజసికులు ఆత్మను ఎలా తెలుసుకుంటారో చెప్పబడినది. మిగిలిన తామసికులు ఏ విధంగా ఆత్మను తెలుసుకోవచ్చో రాబోయే శ్లోకంలో చెప్పబడుతుంది. శుభం భూయాత్.